మార్నింగ్ షాప్ దగ్గరికి వచ్చి ఈవినింగ్ వరకు కూడా అందులోనే ఓనర్ ఎవరైతే తీసుకున్నారో ఆయన ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. సో మా ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే ఓనర్ డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొన్ని మార్కెట్లో ఎలాంటి ఫ్రాంచైజ్ అయితే బెటర్ అంటారని సెర్చ్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మార్కెట్ ఉన్న ఫ్రాంచైజ్ రేట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా హలో ఎవరీవన్, నా పేరు సతీష్ బేతినా. నేను MBA చేశాను. అలాగే టాప్ 10 యూనివర్సిటీస్ అయిన వరల్డ్లోనే బర్క్లే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నేను బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్లో స్పెషలైజేషన్ కూడా చేశాను. సో మాకు ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బిజినెస్లో కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ దేశీ ఫ్రైడ్ చికెన్ అనే షాప్లో ఉన్నాము. ఇది మా ఓన్ బ్రాండే, ఫ్రాంచైజ్ ఇస్తుంటాము. ఇందులో మనకి పిజ్జాసు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెను, బర్గర్స్, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ఫ్రాంచైజ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఈ రోజుల్లో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియదు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఏమీ తెలియదు. ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. అసలు చాలామంది ఇలాగ బిజినెస్ స్టార్ట్ చేసి చేతులు కాల్చుకుని ఇబ్బంది పడేవాళ్ళు చాలామందిని చూశాను. సో అలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎవ్వరు కూడా అలాంటి ఇబ్బంది పడకూడదు అని నేను కూడా చాలా విషయాలు బిజినెస్ గురించి నేర్చుకుని దాదాపు 5 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీని మీద చేసిన తర్వాత మేము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఎలా మార్నింగ్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు, చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి బయట. సో దానికి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత మార్నింగ్ షాప్ దగ్గరికి వచ్చి ఈవినింగ్ వరకు కూడా అందులోనే ఓనర్ ఎవరైతే తీసుకున్నారో ఆయన ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. సో మా ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే ఓనర్ డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓనర్ డిపెండెన్సీ అంటే ఇన్ ద సెన్స్ ఒక ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓనరే ఉన్నారు. మీకు ఏలూరులో ఉన్నాం ప్రజెంట్, మనం ఇక్కడ ఫ్రాంచైజ్ ఇచ్చాము మేము. ఈయనేంటంటే ఒక డైలీ ఒక 2 hours వచ్చి స్పెండ్ చేసి వెళ్ళిపోతారు, ఆయన వేరే పని కూడా చూసుకుంటారు. సో అలాగే ఈ కాన్సెప్ట్ కూడా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ డిపెండెన్సీ లేకుండా, ఓనర్ అనేవాడు షాప్లో లేకుండా అది రన్ అవుతూ మంత్లీ ఒక మంచి రెవెన్యూ అనేది ఎవరైతే జనరేట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం, అలాంటి ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం నేను ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదండి, ఓనర్ డిపెండెన్సీ అనేది లేకుండా ఒక ఫ్రాంచైజీ అనేది ఎలా రన్ చేయాలనేది. సో దానికి ఈయన ఎగ్జాంపుల్, మా ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఈ ఫ్రాంచైజ్ సంబంధించిన ఫ్రాంచైజీ ఆయన మాటల్లోనే వినండి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్. హలో అండి, నా పేరు షారుఖ్. బై ప్రొఫెషన్ నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని. నేను ఒక ఓన్ స్టార్టప్లో సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాను. సో బట్ నా డొమైన్ వేరే అవడం వల్ల ఆ ఐడియాని అయితే ఫిక్స్ చేసుకున్నాను. బట్ ఒక 1 year బ్యాక్ ఫ్రాంచైజీ మోడల్ ద్వారా ఓనర్ డిపెండెన్సీ అనేది లేకుండా సర్వీస్ చేయొచ్చు అనే విషయం అయితే నాకు తెలిసింది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎలాంటి మోడర్న్ అవుట్లెట్ అనేది తీసుకోవాలని చెప్పి ఫ్రాంచైజ్ కోసం అని చెప్పి మార్కెట్లో చాలా వరకు రీసెర్చ్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో ఎలాంటి ఫ్రాంచైజ్ అయితే బెటర్ అంటారని సెర్చ్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మార్కెట్ ఉన్న ఫ్రాంచైజ్ రేట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో నాకు లొకేషన్ ఎక్స్పర్ట్ వచ్చి సజెస్ట్ చేయడం వల్ల నాకు చాలా వరకు పెయిన్ పాయింట్స్ అనేవి తగ్గిపోయింది అన్నమాట. ఎలాంటి ఏరియాలో షాప్ పెట్టాలి అనే బాధ లేదు. రెండోది, వాళ్ళే కంప్లీట్గా ఇంటీరియర్ చేయించారు, కస్టమైజ్డ్ మెనూ ఇచ్చారు. మూడో పాయింట్కి వచ్చేపాటి కనుక మెయిన్ ఫ్రాంచైజ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు నాకు చేసిన సపోర్ట్, లైక్ మార్కెటింగ్ విషయంలో కానీ, వాళ్ళ ట్రైనర్స్ని పంపించి స్టాఫ్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ట్రైనర్స్తో వాళ్ళే ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇవ్వడం కానీ, నాకున్న లోకల్ స్టాఫ్కి కస్టమర్తో ఎలా రిసీవ్ చేసుకోవాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, కస్టమర్తో మెనూ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, స్టాక్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి సపోర్ట్ మొత్తం నాకు వేరే ఫ్రాంచైజీ ఎక్కడ ఆ ఫ్రాంచైజ్ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న రివ్యూస్ నాకు ఎక్కడ కనిపించలేదు. మన ఇండియాలోని పెద్ద పెద్ద బ్రాండ్లు 1 crore 2 crore కలిపితే అంత పెద్ద పెద్ద బ్రాండ్లు తప్ప ఇంత మాలాంటి బ్రాండ్స్ అనేవి బయట ఏ ఫ్రాంచైజ్ బ్రాండ్ కూడా ఎలాంటి సర్వీస్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఫ్రాంచైజ్ ఇస్తారు, షాప్ ఇచ్చేసిన తర్వాత పెద్ద పట్టించుకోకుండా ఇంకా వేరే ఫ్రాంచైజీ వేరే ఏరియా కోసం చూస్తూ ఉంటారు తప్ప ఆల్రెడీ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. అది నేను గమనించి చాలా షాపులు తిరిగి చాలా బ్రాండ్లు రీసెర్చ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కనుక్కునే వాళ్ళని, తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా దగ్గర సొల్యూషన్ తీసుకొచ్చి రెక్టిఫై చేసి మేము ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. సో ఇందులో ఏంటి అంటే ఎవరైనా ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్గా మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్ అనేది మేమే క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ వీక్ స్టాఫ్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సార్ షాప్ తీసుకున్న తర్వాత మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఉండదు, అంతా స్టాఫ్తోనే మేమే దగ్గరుండి మొత్తం అంతా పని అంతా కూడా చేపిస్తాము, వర్క్ అంతా చేపిస్తాం, మార్కెటింగ్ అవన్నీ కూడా మేమే చేపిస్తాం. సో అందువల్ల మీరు ఇక్కడ ఏ పని ఉన్నా కానీ, వేరే పని, వేరే బిజినెస్, వేరే జాబ్ ఏది ఉన్నా కానీ మీరు చూసుకోవచ్చు.
సో ఇలాంటి కాన్సెప్ట్ మన ఆంధ్ర తెలంగాణలో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేమే ఇంట్రడ్యూస్ చేసాం. సో దానికి మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆల్రెడీ ఫ్రాంచైజీ ఇచ్చాము, దాదాపు ఒక 15-20 ఫ్రాంచైజీల వరకు వేరే స్టేట్లో కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి, తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఓనర్ డిపెండెన్సీ అనేది లేకుండా ఏ కాన్సెప్ట్ లేదు ఎవరి దగ్గర. చాలామంది ఫ్రాంచైజీలు పెడుతున్నారు కానీ వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు, ఎవరికి సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం లేదు. ఈ బ్రాండ్ వెనకాల ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇండియాలోనే టాప్ మోస్ట్ 5-స్టార్ హోటల్స్లో హెడ్ షెఫ్గా చేసిన పర్సన్స్ ఈ బ్రాండ్ వెనకాల ఉన్నారు. సో అందుకని చాలా తొందరగా అనేది మేము గ్రో అవుతున్నాం ఇండస్ట్రీలో. ఇలాంటి అవకాశం అనేది ఎక్కడ బయట ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత మేము కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీ పేరండి? ఓకే సార్, ఇప్పుడు మీరు ఏదైతే టేస్ట్ చూస్తున్నారో దేశీ ఫ్రైడ్ చికెన్ ఐటెమ్, అది టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను రోజు మార్నింగ్ వస్తానండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి శాండ్విచ్ చేయడం కోసం అని చెప్పి. ఓకే. ఈవినింగ్ వచ్చేసి ఫ్రెండ్స్తో కూడా వస్తుంటారు. నైస్ అండి. చాలా బాగా మెయిన్ ఐటమ్ ఏంటంటే ఫ్రైడ్ చికెన్. ఓకే, బాగా నచ్చింది. నైస్ అండి. టేస్ట్ వైజ్ వచ్చి చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా స్మార్ట్, నా ఫ్రెండ్స్కి చాలా కంఫర్టబుల్. సో డైలీ మార్నింగ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సతీష్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నారో దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి అవసరం ఉంటుంది? సో ఈ దేశీ ఫ్రైడ్ చికెన్ ఫ్రాంచైజ్ అనేది తీసుకోవడానికి ఆల్మోస్ట్ మనకి 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే ఇది కొన్నిసార్లు మన మెట్రో సిటీస్ టౌన్స్ హైవేస్ ఇలా డిపెండ్ అయి ఉంటుంది కూడా. ఓకే సతీష్ గారు, ఈ ఫ్రాంచైజీలో మనకి మెయిన్ మెనూ ఏదైతే ఉంటుందో అది ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? సో మెనూలో వచ్చేసి మనకి ఫ్రైడ్ చికెన్, పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఐస్ క్రీము, ఇలా కొన్ని యూనిక్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో మా టోటల్గా వచ్చేసి 20 to 25 ఐటమ్స్ వరకు ఉంటాయి. సో బయట వేరే ఫ్రాంచైజీలో మెనూ ఎలా ఉంటుందంటే ఒక 50 to 100 ఐటమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు అనమాట, తెలియక ఏదో ఎక్కువ సేల్ అవుతుందని పెట్టేస్తారు. కానీ మనకి కస్టమర్స్కి ఎప్పుడు కూడా ఫస్ట్ సర్వీస్ చూస్తారు, ఎంత ఫాస్ట్గా ఇస్తున్నారని చూస్తారు, తర్వాత క్వాలిటీ చూస్తారు. సో అందువల్ల ఏంటంటే మన దగ్గర 20 to 25 ఐటమ్స్ ఉంటాయి. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం కస్టమర్కి సర్వీస్ చేయడం, ఇచ్చిన మనం 20 ఐటమ్స్ అని కానీ క్వాలిటీగా మంచి టేస్ట్తో ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇది ఎవరికి తెలియదు విషయం. ఓకే సతీష్ గారు, ఇప్పుడు ఈ ప్రైసెస్ ఎలా ఉంటుంది? మెనూ కార్డ్ ఏదైతే మీరు చెప్పారో దాని ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి? ప్రైస్ అనేవి మన బర్గర్స్ అనేవి 59 నుంచి స్టార్ట్ అవుతాయి సార్. సో బేసిక్ 59 నుంచి స్టార్ట్ అవుతాయి, 250 వరకు ఉంటాయి, 250, 400 వరకు కూడా ఉంటాయి. ఫ్రైడ్ చికెన్, లెగ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ స్టోర్స్ మనకి ఓపెన్ అయ్యాయి, ఎన్ని ఓపెన్ అవ్వబోతున్నాయి సార్? సో టోటల్గా మనకి ఇప్పటివరకు 15 outlets వరకు ఉన్నాయండి. మనకి ఇంకొక 15 outlets ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే ఓనర్ డిపెండెన్సీ అనేది ఉండదు మన దాంట్లో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా ఫ్రాంచైజీలు వాళ్ళు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు షాప్లోనే ఉంటారు. సో మన కాన్సెప్ట్ అలా ఉండదు. ఓనర్ డిపెండెన్సీ అనేది లేకుండా మేము ఈ కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం, దేశీ ఫ్రైడ్ చికెన్ ఫ్రాంచైజ్ అనేది. సో మన ఇండియాలోనే ఈ ప్రైజింగ్లో ఇలాంటి కాన్సెప్ట్ అయితే లేదని ఖచ్చితంగా చెప్తుంది. ఓకే సతీష్ గారు, ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు షాప్ సైజ్ ఎంత తీసుకోవాల్సి వస్తుంది? షాప్ సైజ్ వచ్చేసి 300 SFT పైన ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉంటాయండి మనకి. ఒకటి, షాప్ చూపిస్తే మొత్తం మేమే, ఫర్నిచర్ దగ్గర నుంచి, సిస్టమ్ దగ్గర నుంచి, బిల్డింగ్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ట్రైనింగ్ మొత్తం అంతా మేమే చేసేస్తాం ఓపెనింగ్ వరకు. అదో కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ట్రైనింగ్, ఈ సిస్టమ్, ఈ ఆపరేషన్ సపోర్ట్, మార్కెటింగ్ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేస్తాము. బట్ షాప్ ఓనర్ వచ్చేసి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, కిచెన్ సెటప్ ఇవి చేయించుకోవాల్సి ఉంటుంది. సో 2 కాన్సెప్ట్లు ఉంటాయి, కంప్లీట్ అవుట్లెట్, యూనిట్ అవుట్లెట్. ఓకేనండి, ఈ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీరు కంపెనీ నుంచి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఇందాక చెప్పిన మీకు 2 కాన్సెప్ట్లు ఉన్నాయని. ఒకటి కంప్లీట్ సెటప్, 2 వచ్చేసి యూనిట్ అవుట్లెట్. అంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ షాప్ ఓనర్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం కంప్లీట్ అవుట్లెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ వరకు, ఎక్విప్మెంట్, రా మెటీరియల్, సిస్టమ్, బిల్లింగ్ సాఫ్ట్వేర్. మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిల్లింగ్ సాఫ్ట్వేర్. దీంట్లో మనకి అకౌంట్స్ మొత్తం అన్నీ అయిపోతాయండి. బిల్లింగ్, ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇది ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఎంత సేల్ అవుతుంది ఏంటి అనేది ఏ రోజుకి ఆ రోజు తెలిసిపోతుంది వాళ్ళకి. ఇది ఒకటి ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే యూనిట్ అవుట్లెట్ తీసుకుంటారో వాళ్ళు కిచెన్ సెటప్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫర్నిచర్ అంతవరకు చేయించుకుంటే
మేము మా వెల్ ట్రైన్డ్ షెఫ్స్ ఉంటారు, హెడ్ షెఫ్లు బాగా ఇండియాలోనే ఫేమస్ 5-star హోటల్స్లో పనిచేసిన వాళ్ళతో మేము ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాము. అలాగే మేము కిచెన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. చికెన్ ఐటమ్స్ కానీ, ఈ ఫ్రోజన్ ఐటమ్స్ కానీ, మనకి సిరప్స్ అవే ఉంటాయి, సిరప్స్ కానీ, పెరిషబుల్ ఐటమ్స్ ఇవన్నీ మొత్తం అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ లోకల్లో తీసుకుని అక్కడ తీసుకుని ఎట్లాంటి ఏం చెప్తాం. కంప్లీట్ అన్ని మాకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంది అండ్ R&D ల్యాబ్ కూడా ఉంది. అందులో ఎప్పుడు కూడా ఏదో ఒక మనకి రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రైస్ విషయంలో కానీ లేదంటే ఐటమ్స్ విషయంలో కానీ మెనూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. కొత్త కొత్త ఐటమ్స్ ఏమి వచ్చినా కానీ అరౌండ్ వాళ్ళు. ఇతని పేరు సతీష్ అండి, హెడ్ చెఫ్. మనకు చాలా 5-star హోటల్స్లో హెడ్ చెఫ్గా చేసి మా దగ్గరకు వచ్చారు. ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చి 2 years అవుతుంది. దీని వెనకాల ఆల్మోస్ట్ మేము 2 years వర్క్ చేసాం అనమాట. ఈ పర్సన్ మెనూ డిజైన్ చేసింది కానీ ఐటమ్స్ అవన్నీ చేసేది మొత్తం అన్నీ ఈయనే. సో ట్రైనింగ్ కూడా ఈయనతోనే ఇప్పిస్తాం. సో అది ఆయన మాటలోనే విన్నాం ఒకసారి. హాయ్ సార్, దిస్ సతీష్ వర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మేము వెళ్ళి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి అంత క్లారిటీగా సింపుల్గా చెప్తాం. ప్రాసెస్ అనేది కొంచెం అందరూ చేసేలా చెప్తాం. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ అవ్వలేరు కదా. ఆ ఎక్స్పెక్ట్ అవ్వలేని వాళ్ళకి సింపుల్ ట్రిక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిక్స్ని కూడా మేము ఈజీగా ట్రైన్ చేసి స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, క్రాస్ కాంటామినేషన్ చేయకుండా ఎలా ఉండాలి, మొత్తం స్టోరేజ్ దగ్గర నుంచి డ్రై స్టోర్ సపోర్ట్స్ కానీ, మొత్తం వెజిటేబుల్ స్టోరేజ్ కానీ, స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో కన్జ్యూమ్ అవ్వాలి, ఒకవేళ వేస్టేజ్ ఫుడ్ ఏమైనా ఉంటే వేస్టేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ అన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ప్రాసెస్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కటింగ్స్ దగ్గర నుంచి బేసిక్ లెవెల్స్ నుంచి కూడా మేము ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లీనింగ్ సంబంధించిన ఏ లిక్విడ్స్ ఎక్కడ వాడాలి, ఫార్మేషన్ ఎలా చేయాలి, బేసిక్ ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలి, ఎక్విప్మెంట్స్ వాడిన తర్వాత అట్లా క్లీనేజ్ ఇష్యూ, ఒకవేళ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం సార్. సో మా దేశీ ఫ్రైడ్ చికెన్ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి ఎక్విప్మెంట్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. చాలామందికి బయట ఏంటంటే వేరే ఫ్రాంచైజీలో ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ తర్వాత దాని సర్వీస్ అనేది పట్టించుకోవట్లేదు. బ్రాండ్కి ఫోన్ చేయండి, ఆ ఫ్రిడ్జ్ బ్రాండ్కి ఫోన్ చేయండి, వాళ్ళే వస్తారా ఇదేం చెప్తారు. బట్ మా దగ్గర అలా కాదు. దాన్ని మేమే బాధ్యత తీసుకొని సో దాని రిపేర్ అయితే ఏదైతే ఉందో అదే మేమే బ్రాండ్కి ఫోన్ చేసి మేమే పిలిపించి మేమే అంతా చేపిస్తాం. అది ఎలక్ట్రిక్ ఐటమే కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్సే కావచ్చు, ఎక్విప్మెంటే కావచ్చు, ఏదైనా కానీ. అలాగే మెనూ విషయానికి వచ్చేస్తే SOP అనేది ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో అది మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ప్రతిదీ ఇక్కడ క్లీనింగ్ సంబంధించి, వర్క్ సంబంధించి చెక్ లిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏ టైంకి ఏ వర్క్ చేయాలనేది అంతా కూడా స్టాండర్డ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఓకే సతీష్ గారు, ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి మీరు ఏ విధంగా కంపెనీ నుంచి సపోర్ట్ ఏముంటుంది? సపోర్ట్ అంటే స్టాఫ్ని అయితే మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఫస్ట్ పాయింట్ ఇది ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ రెండోది వచ్చేసి మార్కెటింగ్ ఎవరు చేయట్లేదు. షాప్ తీసుకున్నాక ఆ షాప్కి ఆ లోకల్లో మార్కెటింగ్ అనేది మేము చేస్తాం. మనకి డిస్కౌంట్లు కానీ, డిస్కౌంట్ ఆఫర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి చూడండి మనకి ఇక్కడ LED స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ స్క్రీన్లో మెనూ, వీడియోస్, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒకసారి కస్టమర్ వచ్చిన తర్వాత అతనికి ఏదైనా కోపం ఇవ్వడం ఇట్లాంటి ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మా దగ్గర. చాలా దానికి సంబంధించిన టీమే ఉన్నారనమాట. సో అట్లాంటి స్ట్రాటజీస్తో ఆ సేల్ అనేది పెంచేలా చేస్తాం అనమాట. సో అట్లాంటి సపోర్ట్ చేస్తాం. చూసారు కదా, దేశీ ఫ్రైడ్ చికెన్ ఫ్రాంచైజ్ పైన మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా వెబ్సైట్కి కూడా విజిట్ చేయొచ్చు. desifriedchicken.com అనే వెబ్సైట్ ఉంటుంది, దానికి కూడా విజిట్ చేయొచ్చు.